నియోజకవర్గంలో నాకు సంబంధించిన రైతుల పక్షాన చెక్ డ్యామ్ అనేది బ్లాస్ట్ చేసిర్రు. ఆ చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేయడం వల్ల రైతులకి నీళ్లు అనేది పోతే రైతులకు ఇబ్బంది పడతా వెళ్ళిపోతే చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే రైతులు ఇబ్బంది పడతారా, ఇబ్బంది పడరా? దీనికి నీకేం ప్రాబ్లం అవుతుంది? మీరు అధికార పార్టీ ఉన్నది, మరి ఎవరిని కాపాడుతా ఉన్నావు? నిజంగా అది అయి ఉంటే ఎంక్వైరీ చేపి, బ్లాస్ట్ అయి ఉంటే నిందితులను అరెస్ట్ చేయి, బ్లాస్ట్ కాకపోయి ఉంటే ఆ కాంట్రాక్టర్ని బ్యాన్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టండి, ఏదైనా చేయండి. కానీ వాళ్ళని మీరు మీది కాపాడుకోవడానికి ఏ దుండగులని మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విధంగా ఫోన్లు చేస్తూ ఉన్నారంటే, ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యుని నేను ఆ మాట్లాడుతుంటే ఇట్లా ఫోన్లు చేస్తూ ఉన్నంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం వస్తూ ఉంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వేల్చిర్రా, మరి విజన్న అనుచరులే వేల్చిర్రా? ఖచ్చితంగా ఈ ఫోన్లు నాకు ఫోన్లు ఎవరైతే 300-400 ఫోన్ కాల్ ఎవరైతే చేసిండో వీళ్ళందరివి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ రికార్డులు అన్నీ కూడా రేపు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తీసుకుపోయి, కమలాకర్ అన్న గారి తీసుకుపోయి ఖచ్చితంగా డీజీపీకి పిటిషన్ ఇస్తాం. ఇవన్నిటి మీద ఎంక్వైరీ చేయరి. వీళ్ళు ఎందుకు ఫోన్లు చేస్తుర్రు, దేనికి చేస్తుర్రు? మరి రైతులకి ఈ చెక్ డ్యామ్ ఉండు మీకు ఇష్టం లేదా? రైతులు బాగుపడు మీకు ఇష్టం లేదా? ఆలోచన చేయండి మీరు. కానీ ఇట్లాంటి చిల్లర పనులు బంద్ చేయరి. ఇది చెక్ డ్యామ్ ని బరాబర్ వీళ్ళు పూసలు పెట్టి మీకు చూపించిన బరాబర్ పేల్చిండ్రు. నేను చెప్తున్నా, ఇలా ఏ విధంగా అయితే తనుగుల చెక్ డ్యామ్ పేల్చిండ్రో, ఏ విధంగా అయితే భూజనపేట చెక్ డ్యామ్ ని ఏ విధంగా అయితే అడ్డంగా దొరికిర్రో 100కి 100% చెప్తున్నాం. కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డని కూడా బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రు, బరాబర్ వీళ్ళే చేసిండ్రు. అది ఇవాళ రైతులది ఆ రోజేమో ఆడ ఓట్ల కోసం, మేడిగడ్డదేమో ఓట్ల కోసం పేల్చిర్రు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఓట్ల కోసం అది పేల్చిర్రు బాంబులు పెట్టి. ఇవాళ ఇక్కడేమో ఉష్కదండా కోసం ఇది పేల్చిర్రు. ఏందన్నట్టు ఇది? ఎన్ని రోజులు పేల్చుకుంటూ పోతారు? ఇది ఏమి పద్ధతి అని మేము అడుగుతా ఉన్నాం. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, ఇది రాజకీయానికి అతీతంగా చెప్తా ఉన్నాం. ఇది ఎటువంటి రాజకీయాలు లేవు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్ గా చెప్పాలి. సరే, మీరన్నే విధంగానే 100కి 100% బ్లాస్ట్ చేసిర్రు. మీరన్న విధంగానే ఒక నిమిషం నిజం అనుకుందాం. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్. మరి ఆయన తప్పై ఉండుంటే మరి ఆయనని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన చేస్తున్న కొడంగల్తో సహా మరి బ్లాక్ లిస్ట్ లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి, టెండర్లు క్యాన్సిల్ చేసి చేయండి. ఎందుకు చేయరు? మరి మీ నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? ఒకటే గుర్తుంచుకోర్రి, నేను అందరికి కూడా చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, పిచ్చి పిచ్చి పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది రైతులకి నష్టం జరిగింది, రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరం కూడా బాధ్యత కలిగ శాసనసభ్యులము, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు కూడా నేను చెప్తా ఉన్నాను బండి సంజయ్ గారికి. బండి సంజయ్ గారు కూడా తణుగుల రైతులు ఓట్లేస్తే నేను ఎమ్మెల్యే అయినా, తణుగుల రైతులు ఓట్లేస్తే బండి సంజయ్ గారు ఎంపీ అయినరు. మరి మీకు బాధ్యత లేదా? ఇలా కేంద్ర హోంశాఖ మంత్రి మీరే ఉన్నారు. ఇలా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ఈ చెక్ డ్యామ్ బ్లాస్ట్ మీద మీరు ఏపీయండి. ఎందుకు ఏపీయరు? దేనికోసం ఏపీయర్ అని చెప్పి నేను బండి సంజయ్ గారిని కూడా అడుగుతా ఉన్నాను. మీరు లెటర్ రాసిరు, మీరు కూడా చాలా బాధాకరం. లెటర్ దేనికి రాసిరు? ఇలా ఈ క్వాలిటీ మంచిగా లేదని. ఇంకోటి విచిత్రమైన ముచ్చట ఏంటంటే 2021లో ఈ చెక్ డ్యామ్ స్టార్ట్ అయింది, 2024లో ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయింది. ఈ చెక్ డ్యామ్ కంప్లీట్ అయితే ఈ చెక్ డ్యామ్ కి విజిలెన్స్ రిపోర్టు చాలా అద్భుతంగా ఉన్నది. చెక్ డ్యామ్ మంచి క్వాలిటీతో కట్టిరని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ టీమే దానికి రిపోర్ట్ ఇచ్చిర్రు. దాన్ని మంచిగా ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ మానేర్ డ్యాంలు 14 గేట్లు తెరిచి లక్ష క్యూసెక్ల నీళ్లు దాని మీద నుంచి పోయినా ఏం కాకపోయినా ఆ చెక్ డ్యామ్ అద్భుతంగా ఉన్నా ఇవాళ ఆ చెక్ డ్యాము అసలు వరదలు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు. ఎట్లా లేచిపోతుందండి? నాకు అర్థం కాదు. ఉట్టిగానే లేచిపోతుందా? దీనికి ఇది బ్లాస్ట్ చేసిరని మొత్తం ఆ గ్రామస్తులకు తెలుసు, విద్యనకు తెలుసు, అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, ఇటున్న మా సైడ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు అది బ్లాస్టింగ్ చేసిరని. ఖచ్చితంగా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి.
ఎంక్వైరీ చేయాలి. వీళ్ళకి బ్లాస్టింగ్ చేసిరని ఇంత ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవడానికి కారణం మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎలక్షన్ల కోసం మేడిగడ్డ బ్లాస్టింగ్ చేసిర్రు, ఇలా ఉష్క కోసము భూజనపేటది బ్లాస్టింగ్ చేస్తూ దొరికిపోయారు అడ్డంగా, ఇలా తనుగులది బ్లాస్టింగ్ చేసిర్రు. అంటే ఈ చెక్ డ్యాంలు అన్ని ఇప్పుడు పైన ఇప్పుడు 23 చెక్ డ్యాంలు పైన కొన్ని అన్ని చెక్ డ్యాంలు ఇట్లనే బ్లాస్టింగ్ చేయనియా? యాక్షన్ తీసుకోవద్దా? రైతుల మీద ప్రేమ లేదా మీకు? కాబట్టి చెప్తా ఉన్నాను, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుండా చేయర్రి. రెండోది కూడా చెప్తాను, నేను కూడా హెచ్చరిస్తా ఉన్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, బిడ్డ మీరు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేసి ఈ ఫోన్లు చేస్తే బరాబర్ వస్తాం, బరాబర్ రైతుల కోసం నిలబడతాం, బరాబర్ రైతు కోసం కొట్లాడతాం. మా రైతులకి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేస్తే బరాబర్ అడుగుతాం. మీరు ఇట్లాంటి ఫోన్లు చేసి అడిగితే ఎవడు భయపడేటోడు ఎవడు లేడు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇవి మీరు బంద్ చేయకపోతే తక్షణమే రేపటి నుంచి 1000 ఫోన్ కాళ్ళు మీ ఎమ్మెల్యే కూడా వస్తే ఎప్పుడెప్పుడు రాజీనామా చేస్తారు అని. నేను హుందాగా రాజకీయం చేస్తున్నా విజన్న, హుందాగా రాజకీయం నువ్వు చేయి. సవాల్ విసిరింది నువ్వు విజన్న, నేను కాదు. నీ సవాల్ నువ్వు విసిరింది మేము స్వీకరించడం, ఆ వీడియో చూపించడం. చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయించి ఆ నిందితులను పట్టుకో. మరి నీకు నీ నియోజకవర్గంలో ఉన్న రైతులకి నీకు నీళ్లు ఇచ్చుడు నీకు ఇష్టం లేదా? మరి ఇదన్నా జవాబు చెప్పు ప్రజలకు మీటింగ్ పెట్టి. కానీ ఇట్లా హుందాగా రాజకీయాలు చేయరు, చిల్లర పనులు చేయకుని. మీరు చిల్లరగా చేస్తే రేపు మేము కూడా చేయాల్సిన పరిస్థితికి వస్తుంది. మా 60 లక్షల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయన నీ సెల్కి ఫోన్ చేసి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఏమైంది, ఎప్పుడు రాజీనామా చేస్తున్నావు అని. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకుని రైతులకి అండగా నిల్చోండి. మీకు చెక్ డ్యాంలు కట్ట చేత కాదు, ఒక ప్రాజెక్ట్ కట్ట చేత కాదు, మీకు ఒక పని చేయ చేత కాదు, విధ్వంసం చేసుడు చేతనవుతుంది. అది మీ రేవంత్ రెడ్డి స్టైలు, మీ రేవంత్ రెడ్డి నేర్పించిన స్టైలు. కానీ మా కేసీఆర్ గారు నేర్పించిన స్టైల్ ఏంది? కట్టాలి, రైతులను అభివృద్ధి చేయాలి, రైతులను రాజు చేయాలి, రైతులను లక్షాధికారులు చేయాలనేది, కోటీశ్వర్లను చేయాలనేది ఆలోచన మా కేసీఆర్ది. కాబట్టి తస్మాత్ అని హెచ్చరిస్తూ, మరియు ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి, ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే. ఈ బ్లాస్టింగ్ మీద మేము చాలా త్వరలో మా గంగ్ల కమలాకర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో తీసుకొని డీజీపీ గారికి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ దీని మీద ఇవ్వబోతా ఉన్నాం. రైతుల పక్షాన అండగా నిలబడబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు వేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నారు, అసలు చెక్ డ్యామ్ పూర్తిగా అవినీతి, అసలు మూలవాగు మీద పోయినాయి, మానేరు మీద కొట్టుకుపోయినాయి, ఇప్పుడు ఇది కొట్టుకుపోయింది, అసలు ఇదంతా అవినీతి. దీని మీద భాస్కర్ గారు, అసలు నీకు ఒక్కటే సింపుల్ చెప్తున్నా, వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఆల్రెడీ కాళేశ్వరం మీద వేసుకొని, నేను ఒక్కటే అడుగుతున్నా,